జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లను ఉచితంగా చూడండి. రామలక్ష్మి నీకు సీట్ వచ్చినట్టే. అయ్యో కంగ్రాచులేషన్స్. ఆద్య, ఈ సర్టిఫికెట్ తో సీట్ వస్తుందా? ఇంత కష్టపడి సంపాదించింది ఆ సీట్ కోసమే కదా రామలక్ష్మి. ఎలాగైనా సీట్ రావాల్సిందే. నేను పక్కనున్నాను కాబట్టి తను సాధించగలిగాడు. లేదంటే మీ డప్పు బావకి అంత సీన్ ఎక్కడుంది? అవునా? అయితే ఎప్పుడు నువ్వు నా పక్కనే ఉండు. డప్పు వేరేగా అర్థం చేసుకోకు. నేను ఇలానే అర్థం చేసుకుంటాను అమెరికా. ఆద్య, ముందు కాలేజ్ అడ్మిషన్ గురించి ఆలోచించండి. సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, మీ డప్పు బావని వెళ్ళి అప్లై చేయమను. తీసుకో డప్పు. ఆ, బావా, ఆలోచిస్తున్నావేంటి? వెళ్ళు. నువ్వు కూడా రా రామలక్ష్మి. ఆ, లేదు బావా, ఇంట్లో పూజ ఉంది కదా, నేను రాలేను. నువ్వు వెళ్ళు. నాకంత సీన్ లేదంటావా? నువ్వు కూడా నాతో వచ్చేలా చేస్తాను. ఈ అవకాశం ఎందుకు వదులుకోవాలి? అవును రామలక్ష్మి, ఆలోచిస్తుంటే ఆద్య చెప్పేది కూడా నిజమే అనిపిస్తుంది. ఏదైనా ఆద్య పక్కనుంటేనే పని జరుగుతుంది. ఇప్పుడు కూడా సీట్ రావాలంటే ఆద్య కాలేజీకి రావడం నీకు సెంటిమెంట్ కలిసి వస్తుంది కూడా. మ్, ఏ మీ డప్పు బావని తిట్టినందుకు అబద్ధం చెప్తున్నాడు. ఇందులో సెంటిమెంట్స్ ఏవి లేవు. డప్పు ఒక్కడే వెళ్ళి కనుక్కొనిస్తాడు. వెళ్ళు. రామలక్ష్మి, ఆద్య వస్తే పని తొందరగా అయిపోతుంది. ఆ, ఆద్య, వెళ్ళు ఆద్య. ఏంటి? ఏమైంది సీను ఇక్కడున్నారు? అతయ్య, రామలక్ష్మికి స్పోర్ట్స్ కోటాలో సీట్ వచ్చే అవకాశాలున్నాయి. కాలేజ్కి వెళ్ళి కనుక్కోవాలి. తను అనుకున్న కాలేజీలో సీట్ దొరుకుతుందంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది సీనయ్య? తొందరగా వెళ్ళి వచ్చేయండి. నాతో పాటు ఆద్యాని కూడా తీసుకెళ్తాను అత్తయ్య. హ? ఉమ్. ఆద్య ఎందుకు సీనయ్య? ఏం లేదత్తయ్య, ఇద్దరం కలిసి మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారేమో అని. సరే సీనయ్య, జాగ్రత్తగా వెళ్ళి తొందరగా రండి. అయితే మీ డప్పు బావ నేను లేకపోతే ఏమీ చేయలేను అని ఒప్పుకుంటున్నాడనమాట. నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పాలనుంది, కానీ నువ్వు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. చూద్దాం, ఇప్పుడైనా దొరుకుతుందేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.